హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ రోజున చవకబారు భక్తి నేర్చుకుంటున్నామండి. ప్రభు అంటే అన్నీ ఇచ్చేస్తాడు, మనం అడిగినవి అన్నీ ఆయన నమ్ముకుంటే అన్నీ వచ్చేస్తాయి, అన్నీ జరిగిపోతాయి అన్న సంగతే మనం అనుకుంటున్నాం. కానీ ఆయన తన చిత్తములో సమస్తము చక్కగా చేస్తాడు. కొన్నిసార్లు మనకి ఒక నష్టం కలిగినా, ఒక కష్టం కలిగినా, ఒక బాధ కలుగు చేసినా అది మన మేలు కొరకే. మన ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినా అది మన మంచి కొరకే అని గ్రహించుకునేవారు ప్రార్థనలో అలసిపోరు, ప్రార్థనలో విసిగిపోరు, ప్రార్థన చేసినవి దొరకకపోతే అవిశ్వాసులుగా మారిపోరు. ఆయన మీదనే ఆనుకుంటారు, ఆయన ఎందే విశ్వాసం ఉంచుతారు. కొండ మీద అనుభవాలు ఉంటాయి, ప్రభుత్వం ఉన్నప్పుడు లోయలో అనుభవాలు ఉంటాయి. ఉచ్చమైన స్థితిలో నిన్ను హెచ్చించగలిగిన వాడు, నీ తల ఎత్తువాడు ఆయన. నీ చుట్టూన్న వారు ఆశ్చర్యపడినట్లుగా నీ ప్రార్థనలకు జవాబులిచ్చి అత్యధికంగా దీవించగలిగిన వాడు ఆయన. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అందు విషయంలో ఏ అనుమానమో లేదు. అదే సమయంలో నువ్వు కృంగిన సమయాలలో, నువ్వు విడిచిపెట్టబడిన సమయాలలో, నీవు అడిగినవి దొరకని సమయాలలో నిన్ను ఆయన మర్చిపోలేదు. యోబు ఎలా బతికాడు అనుకున్నారండి? ఆయన అంటున్నాడు, నన్ను చూసిన వారు భయపడ్డారు, నన్ను చూసిన వారు లేచి నిలబడ్డారు, నా కాలు నేతిలో పడ్డట్టుంది, నేను అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాను. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఇప్పుడు నా వాసన ఎవరికి గిట్టడం లేదు, నేను అన్నీ పోగొట్టుకున్నాను. అంత ఉన్నత స్థితిలో ఉన్న నేను ఇంత ధీర స్థితిలో ఉంటున్నాను, అయినా నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. కలిమిలో ఉండట ఎరుగుదును, లేమిలో ఉండట ఎరుగుదును, కడుపు నిండిన వాడనే ఉండుట ఎరుగుదును, ఆకలి కొనిన వాడనే ఉండుట ఎరుగుదును. క్రైస్తవ భక్తిలో ఒక భక్తుడి చరిత్ర తీసుకోండి. కొండ మీద అనుభవాలతో పాటు లోయలలో కూడా, శ్రమలలో కూడా, వేదనలలో కూడా వారు నడిపించబడడం చూస్తున్నాం. దావీదు జీవితాన్ని తీసుకుంటే ఎన్నిసార్లు, అందుకే రాశాడు, గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయమో నాకు రాదు. మన జీవితాల్లో కష్టాలు మీ జీవితంలో ఉన్నాయా? దేవుడు సమాధానం ఇవ్వలేదు నాకు అనే విషయాలు మీ జీవితాల్లో ఉన్నాయా? ఎన్నిసార్లు ప్రార్థించినా జవాబు రాదేంటి అని విసిగిపోయిన పరిస్థితులు మీకున్నాయా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు ప్రార్థన వింటం లేదేమో అనే కృంగిపోయిన సమయాలు మీ జీవితాల్లో ఉన్నాయా? ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ లోయలో కూడా నేను నీతో ఉన్నాను. నీ బాధ నేను చూస్తున్నాను, నీ కన్నీరు నేను చూస్తున్నాను, నీ పోరాటం నేను చూస్తున్నాను. ఎక్కడ నుండి నువ్వు మొరపెట్టినా అగాధములో నుండి నేను మొరపెట్టాను, నా ప్రార్థన ఆలకించావు అన్నాడు. కొండ మీదకి ఎక్కి దేవునికి మొరపెడితే దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు. గోతులో నుండి దేవునికి మొరపెడితే దేవుడు నీ ప్రార్థన అక్కడి నుండి కూడా ఆలకిస్తున్నాడు. నువ్వు అన్నీ పోగొట్టుకున్న పరిస్థితుల్లో, నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్న పరిస్థితుల్లో నువ్వు దేవునికి మొరపెడితే ఆయన ఇంకా నీకు జవాబిస్తాడు. కొండ మీద అనుభవం సంతోషకరమైన, అభివృద్ధికరమైన జీవితానికి గుర్తు, దేవునికి సమీపంగా ఉన్నామన్నదానికి గుర్తు. లోయ అనుభవం డిప్రెషన్ అనే మాట, అనేకులు డిప్రెషన్లో ఉన్నారు. ఒక విధమైన మానసికమైన ఆందోళన, టూ సెన్సిటివ్. ప్రతి చిన్నదానికి కలవరపడిపోతారు, ప్రతి చిన్నదాన్ని ఏదో అయిపోయినట్టు ఊహించేసుకొని కుమిలిపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. డిప్రెషన్ అనేది ఒక దురాత్మ, కృంగుదల అనేది ఒక దుష్ట శక్తి యొక్క, సాతాను యొక్క ప్రభావం. నిన్ను సాతాను జయించాలంటే ముందు నిన్ను కృంగదీయాలి, నిన్ను నిరుత్సాహపరచాలి, నీకు ప్రార్థన లేకుండా చేయాలి, నిన్ను బాధ పెట్టాలి,
నిన్ను అవమానపరచాలి, నిన్ను నిందించాలి. నా జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఇందాక పాస్పోర్ట్ సంగతి ఒక విషయం చెప్పాను మీకు. చాలా అనుభవాలు ఉన్నాయండి. అడిగింది దేవుడు ఇవ్వకుండా అనవసరమైన నిందలు, పోరాటాలు, అవమానాలు, శ్రమలు కలిగినప్పుడు ఇంకా నా దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతాను. ఇంకా నేను నా దేవునికి మొరపెడతాను. ఇంకా నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, ఇంకా దేవుడు నాకు తోడున్నాడు అని నమ్మటమే నిజమైన భక్తి. నువ్వు ఎలాంటి గాఢాంధకార లోయలో ఉన్నా, ఏ దిక్కు తొల తెలియని పరిస్థితుల్లో నీవు ఉన్నా, కొంతమంది నాకు వచ్చే సమస్యలు వింటున్నప్పుడు నేనేం ప్రార్థన చేయాలో తెలియక, ప్రభా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వీరికి నువ్వేం చేస్తావో, ఎలా చేస్తావో, ఎప్పుడు చేస్తావో తెలియదు, నువ్వు చూసుకో ప్రభా అని వదిలేస్తాను అంతే. నేను మనకు తెలియదు, మనం చెప్పలేము సొల్యూషన్. అన్ని విధాల నష్టపోయిన, మోసపోయిన, కృంగిపోయిన, ఆర్థిక ఇబ్బందులు, శరీర బలహీనతలు, కుటుంబ సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఇక నన్ను దేవుడు వదిలేశాడు, ఇక నాకు దేవుడు లేడు, నాకు ఎవడు సహాయం చేయలేడు అన్న సమయాలలో కూడా, అలాంటి గాఢాంధకార లోయలో కూడా, అలాంటి ఒంటరి లోయలో కూడా నీ దేవుడు నీ మొర ఆలకిస్తాడు. జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను ఆయన పైకి లేపి బండపై నా పాదాలు స్థిరపరిచాడు. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలో మోకాళ్ళ మీద పడి మా భారాలు తిప్పుకుంటున్నామయ్యా. నీ నామంలో మొరపెట్టుకుంటున్నాము నాయన. మా స్థితిని ఎరిగిన దేవా, మమ్మల్ని అత్యధికంగా ప్రేమించే ప్రభువా, మా జీవితాల్లో కొండలైన, లోయలైన, మేలైన, కీలైన, నీవేది చేసినా అది మా మేలు కొరకేనని మేము విశ్వసించడానికి సహాయము చేయము. నీ ప్రేమలో నాయన, నీ కృపలో తండ్రి మమ్మల్ని జాలి చేసుకో తండ్రి, జ్ఞాపకం చేసుకో నాయన. తండ్రి మమ్మల్ని హెచ్చించినప్పుడు నిన్ను స్తుతించినట్లే మేము తగ్గించబడినప్పుడు స్తుతించడానికి సహాయం చేయి. గూడు కట్టేవాడివి నీవే, గూడు రేపేవాడివి నీవే, మా ఆకలి తీర్చేవాడివి నీవే. నీ మీద ఆధారపడినట్లు మమ్మల్ని విశ్వాసానికి విడిచేవాడివి నీవేనని విశ్వసించడానికి సహాయం చేయి. ఈ రాత్రి మా మొరలకు జవాబులు అనుగ్రహించు తండ్రి. ఇది ఎస్ అవని, నో అవని, వెయిట్ అవని కనిపెట్టమంటే కనిపెడతాము, అవునంటే సంతోషం, కాదన్న సంతోషమే అన్న విశాల హృదయాలను, విశ్వాస హృదయాలను మాకు దయచేయి. ప్రార్థనలు కొనసాగుతుండగా తోడుని నడిపించమని క్రీస్తునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేయండి. నీలాంటి దైవం
నీకేదా, పవిత్రాత్మ నీకే వందనాలు.